Audio Jungle. మూడు సూపర్ లగ్జరీ బస్సెస్ జరిగింది. ఒక్కొక్క బస్సు వెళ్ళు వచ్చేసి 55 లక్షలు. ఒకటేమో పుట్టపర్తి టు హైదరాబాద్, ఒకటి పుట్టపర్తి టు నెల్లూరు, ఇంకొకటి పుట్టపర్తి టు ఒంగోలుకి ప్రయాణం జరగడానికి 3 బస్సులు శాంక్షన్ చేయడం జరిగింది. ముందుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్, డిపో మేనేజర్స్, ప్రతి ఒక్క మేనేజర్స్ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు సార్. నిజంగా చాలా మంచి కార్యక్రమం. మా పుట్టపర్తికి మంచి బస్సులు ఇచ్చారు. దీంతో పాటుగా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ సత్యసాయి డిస్ట్రిక్ట్ దాదాపు 115 బస్సులు తిరుగుతున్నాయి వేరియస్ రూట్స్లో. చాలా మంచి ఫెసిలిటీస్తో ముందుకు అడుగు వేస్తున్నారు. అలాగే పాతవైన బస్సులను కూడా స్క్రాప్ ఆఫ్ చేసి కొత్త బస్సులను తీసుకొచ్చే దాంట్లో సార్ వాళ్ళు చేస్తున్న పని దానికి ఎవరు సాటి రాదు. చాలా థ్యాంక్ యూ. చాలామందికి అడిగి మరి వాళ్ళు ఊర్లలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ రూట్లలో కావాల్సిన వారికి ఆ రూట్లకి డైవర్ట్ చేసి అవన్నీ కూడా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు. ఫ్యూచర్కి చాలా మంచి ప్లాన్స్ వేశారు. ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకురావాలి, పొల్యూషన్ ఫ్రీ ఒక బస్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలి అనేది ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా బస్ రూట్లను కూడా పెంచి ఇంకా కొత్త కొత్త దూరాలు కూడా పెంచి చేయాలి. ఫేర్స్ కూడా రివైజ్ చేసి ఇంకా రాబోయే కాలంలో ఆగస్ట్ 15 నుంచి మహిళలకి కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. చాలా చాలా మంచి ఆలోచనలతో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మరియు మాజీ జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ నాగరాజు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారికి, ఆర్టీసీ ఆర్ఎం మన్సూర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు సంచరించిన పవిత్రమైన ప్రదేశం. ఈ సంవత్సరమే 100వ శత జయంతి ఉత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో రీజనల్ ఆర్టీ చైర్మన్ గారు, సిబ్బంది 3 లగ్జరీ బస్సులు ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఒకటి బాగా గమనించాలి, ముందు నుంచి కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, తక్కువ రేట్లతో ఉండాలి ప్రయాణం అనే ఉద్దేశం చేత ఆర్టీసీ బస్సులు ముందు నుంచి ప్రారంభించారు. ఇంతవరకు చైర్మన్ గారు చెప్పినట్లు ఆర్టీసీ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ చిన్నాభిన్నం చేసింది. ఎన్నో వేల కోట్లను మైనస్లోకి తీసిపోయింది. కానీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మంచి ఆలోచనతో, మంచి స్ఫూర్తితో ఎక్కువ బస్సులు కొన్నారు. దాంట్లో భాగంగా రాయలసీమకి ఎంతవరకు చైర్మన్ చెప్పినట్లు